హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సై టాక్స్. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు నేను నా పట్టు శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈరోజు నా పట్టు శారీ కలెక్షన్స్ చూసేద్దామా? ఓకే, ఈరోజు ఫస్ట్ నేను చూపించబోయే శారీ నా పెళ్లి శారీ. సో చూడండి, ఇది చూడండి, పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది శారీ. అండ్ బిగ్ బార్డర్ చూడండి, బిగ్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంటుందండి. శారీ అంతా ఇలానే ఉంటుంది, సేమ్ రన్నింగ్. ఇది నా పెళ్లి శారీ. మీకు 17,000 అలా పడింది. కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు, బార్డర్ ఈ విధంగా వచ్చింది చూడండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా చేపించాను, ఫుల్గా చేపించాను, మ్యారేజ్ కోసం కదా అని. చూడండి, ఫుల్ స్టోన్ వర్క్, ఫుల్గా హ్యాండ్స్ కూడా. ఇది అప్పుడు 3,500 తీసుకున్నారండి, 3 years బ్యాక్ ఈ వర్క్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది నా పెళ్లి కూతుర్ని చేసిన శారీ. యాక్చువల్లీ ఇదంతా పళ్ళు, ఇది శారీ ఈ కలర్లో ఉంటుంది. శారీ మొత్తం చాలా బాగుంటుంది, నైట్ ఫంక్షన్కి అయితే సూపర్గా ఉంటుంది ఈ శారీ కలర్. చూడండి, ఇది బార్డర్, ఇదంతా శారీ. నాకైతే సూపర్గా ఉంది కలర్. ఇది పళ్ళు, ఇది పెళ్లి కూతుర్ని చేసింది, 7,500 పడింది ఈ శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించాను దీనికి బ్లౌజ్. చూడండి, ఫుల్ వర్క్, చాలా నీట్గా ఉంది. చూడండి, థ్రెడ్ వర్క్ ఈ విధంగా, పాట్ నెక్. దీనికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను. ఇది కూడా 3,500 4,000 ఆ రేంజ్లో పడింది అప్పుడు. చాలా నీట్గా ఉంది చూడండి, 3 years అయినా కూడా ఎంత నీట్గా ఉందో. అండ్ ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది యాక్చువల్లీ పెళ్ళిది ఎంగేజ్మెంట్ది సేమ్ అయిపోయాయి చూడండి. పెళ్ళి సేమ్ అలాగే ఉంటుంది, కానీ అది మిక్సింగ్ ఆరెంజ్ వస్తుంది. ఇది ఇంకా ఇలా కడ్డీ బార్డర్ వచ్చేసింది. ఇవన్నీ కట్టుకున్నాను నేను, కొంచెం డ్రై వాష్కి ఇవ్వాలి ఇది. అండ్ ఈ శారీ ఆఫ్ అండ్ ఆఫ్, మధ్యలో గ్రీన్. ఇది చూడండి, ఇది పళ్ళు, గ్రీన్ పళ్ళు. హాఫ్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇవి ఇలా, ఇదంతా కుచ్చిళ్ళకి వస్తుంది, ఇది పైనకు వస్తుంది. ఈ శారీ ఇదంతా పైనకు వస్తుంది. అండ్ దీని బ్లౌజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది, తీసుకురాలేదు నేను. అక్కడ వేరే శారీ కోసం అక్కడ పెట్టాను. అండ్ ఇంకొకసారి ఇది వచ్చేసి నా వ్రతం, పెళ్ళయ్యాక వ్రతం కోసం తీసుకున్నాను. ఇది తక్కువే అండి, 3,500 అలా పడింది. గ్రీన్ బాగుంటుంది అనేసి గ్రీన్ తీసుకున్నాను. దీని బార్డర్ చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇది బార్డర్. అండ్ దీని బ్లౌజు సింపుల్గా చేయించాను, వ్రతంకే కదా అనేసి
ఇలా సింపుల్గా చేపించేసాను. చూడండి థ్రెడ్ వర్క్, హ్యాండ్స్ ఇలా పెట్టించాను. ఫ్లవర్ బాగుంటుంది. థ్రెడ్ వర్కే ఎక్కువ ఇష్టం నాకు. ఈ స్టోన్స్ ఇవన్నీ పోతాయి అనేసి నేను ఎక్కువగా థ్రెడ్ వర్కే చేపిస్తాను. చూడండి ఇది నా వ్రతం శారీ. అండ్ ఇది బనారస్ పట్టు అండి. ఇది చూడండి బిగ్ బోర్డర్, ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా బిగ్ బోర్డర్ శారీ. కనిపిస్తుందా క్లియర్గా? ఇది మా బాబు 21st డేకి తీసుకున్నాను. 21 డేస్ కదా అనేసి ఇంకా బయటికి వెళ్ళే మా మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చారు ఈ శారీ. దీనికి బ్లౌజ్ నార్మల్గానే కుట్టించాను, ఎల్లో వచ్చింది. సో ఇంకా చిన్నగా చేతులు ఇట్లా పెట్టేసి మా మమ్మీయే స్టిచ్ చేస్తారు. నా మ్యాక్సిమం ఈ విధంగా పెట్టేశాను. అండ్ ఈ శారీ చూడండి, ఇది నాకు చాలా ఫేవరెట్ శారీ. వైట్ అండ్ రెడ్ చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇది తెలంగాణలో బతుకమ్మ పండుగ కోసం మమ్మీ కొనిచ్చింది. చాలా చాలా నచ్చింది నాకు ఈ శారీ. వైట్ అండ్ రెడ్ ఎవరికైనా నచ్చుతుంది ఆబ్వియస్లీ. చూడండి దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది వైట్. సో నేను ఇలా ఇది తీసుకున్నాను. ఇలా మిర్రర్స్ వస్తాయి కదా, ఇలా తీసేసుకొని ఇలా కుట్టించేసుకున్నాను. దీనికి చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ ఇంకా ఇదొకటి కోటా పట్టు. ఇది నా పెళ్ళప్పుడే తీసుకున్నాను, షాపింగ్ అప్పుడే. కోటాలో పట్టు శారీ ఇది. చూడండి చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది 3000-3500 వరకు పడింది. మొత్తం అంతా ఇలాగే ఉంటుందండి శారీ, మొత్తం ఇలాగే ఉంటుంది రన్నింగ్. దీని బ్లౌజ్ కూడా నార్మల్గానే కుట్టించాను. చూడండి ఇలానే వచ్చింది బ్లౌజ్ కూడా. సో నార్మల్గానే కుట్టించేసాను. అండ్ ఈ శారీకి ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే, ఇది మా కింద షాప్ ఉంటుండే ఒకటి, అది వాళ్ళు క్లోజ్ తీసేశారు షాపు. సో అప్పుడు ఆఫర్లో పెట్టారు. 4000 రూపీస్ ఏమో ఈ శారీ 1200కే ఇచ్చారు నాకు. చూడండి ఈ శారీ 3 స్టెప్స్ లాగా వచ్చింది. చూడండి ఇదొక కలర్, ఇదో కలర్, ఇదో కలర్. ఎంత బాగుందో. కుదిరితే నేను పిక్స్ యాడ్ చేస్తాను, కుదిరితేనే. చూడండి చాలా బాగుంటుంది శారీ. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంటాను, వర్క్ బ్లౌజ్. అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేస్తాను. అక్కడ ఇంకా కొన్ని శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా అన్నీ షూట్ చేస్తాను. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా మా హస్బెండ్ కొనిచ్చారు బతుకమ్మ పండుగకి. మాకు ఎక్కువగా ఫేమస్ అది, దానికి కంపల్సరీ శారీస్ తీసుకుంటాము. సో ఇది పట్టు శారీ. ఇది మొన్న మా బాబు ఫస్ట్ బర్త్డే కట్టుకున్నాను. సో అంతా నలిగిపోయింది. చూడండి బిగ్ బార్డర్. డ్రైవర్స్కి ఇవ్వాలి, టైం దొరకట్లేదు, లాక్డౌన్ కదా. చూడండి ఎంత బాగుందో. సో దీనికి కూడా వర్క్ బ్లౌజ్ ఉంది, అది కూడా ఇంటి దగ్గర ఉంది. సో నేనైతే దీని మీద ప్లెయిన్ ఎక్కువగా వేసుకుంటాను. ఇలా పెద్ద హ్యాండ్స్, బిగ్ బార్డర్ కదా, ఇలా హ్యాండ్స్ ఇలా పెద్దగా పెట్టుకొని ఇదైతే వాడుతున్నాను ఇప్పుడు. దీనికి ఒకటి ఉంది వర్క్ బ్లౌజ్, అదే వాడుతున్నాను. ఇంకెందుకు అన్ని వర్క్ చేపించడం అనేసి. ఇంకొక శారీ వచ్చేసి ఇది. అన్ని పింక్ ఎక్కువ ఉన్నాయి కదా, నాకు పింక్ కలర్ ఎక్కువగా నచ్చుతుంది. సో ఇది కూడా నా పెళ్ళప్పుడే తీసుకున్నాను. అన్నీ నచ్చేసాయి ఒకటే దగ్గర, అన్నీ ఇంకా అది షాపింగ్ అయిపోయింది. కానీ డిజైన్స్ వేరు, కలర్స్ డిఫరెంట్గానే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో మధ్య మధ్యలో. ఇది 6500 ఏమో పడింది ఈ శారీ. చూడండి దీనికి కడ్డీ బార్డర్ ఇచ్చారు, ఇలాగా ఇంత కడ్డీ బార్డర్ వచ్చింది. బాగుంటుంది శారీ.
ఇది పళ్ళు, పళ్ళు గ్రీన్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నాకు అన్నీ అవే కలర్స్ ఉన్నాయి చూడండి. చాలా బాగుంటుంది నాకు ఈ శారీ. నేను వేసుకున్న డ్రెస్ కూడా గ్రీనే కదా. అండ్ ఇంకొకటి, ఇది కూడా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్, కోటా పట్టు శారీ. ఇది కోటాలో పట్టు, చాలామందికి తెలీదు కోటాలో పట్టు శారీస్ ఉంటాయని. ఇది కూడా అలానే చూడండి. ఇది క్రీమ్ అండ్ బ్లూ కలర్, ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది ఈ శారీ. చూడండి ఎంత షైనింగ్ ఉంటుందో. నైట్ పార్టీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మధ్యలో ఇలా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చూడండి. అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, ఇది బ్లూ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వచ్చింది. ఇది నా శారీ కలెక్షన్. దీనికి బ్లౌజ్ నేను నార్మల్గానే కుట్టించాను ఈ విధంగా చూడండి. అందులో ఒక ప్యాచ్ తీసేసుకొని ఇలా ప్యాచ్ వేసి కుట్టించాను. థ్రెడ్ వచ్చిందండి ఇందులో, థ్రెడ్ వర్క్ ప్యాచెస్ మధ్యలో. ఇది పట్టు, కోటాలో పట్టు శారీ చూడండి. హ్యాండ్కి కూడా నేను ఇలాగే వేసాను ఈ ప్యాచ్. ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, అవి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది కోటా పట్టు. ఇది చూడండి బార్డర్ ఎంత బాగుంటుందో. ఇది 4000 అండి శారీ. కానీ ఎంత బాగుంటుందంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది. కలర్ కూడా సూపర్ కలర్ అండి. ఇది చూడండి కనిపిస్తుందా కలరు, ఈ కలరు ఎంత బాగుంటుందంటే శారీ నైట్ పార్టీస్లో సూపర్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కొంచెం డ్రై వాష్కి ఇవ్వాలి, కొద్దిగా కట్టుకొని ఉన్నాయి కదా, లాక్డౌన్ కదా, ఏవి ఓపెన్ చేయట్లేదు కదా. సో ఇంక అన్నీ ఒకసారి చేద్దామనేసి ఉంచాను. చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్ పింక్కి ఈ గ్రీన్ అనేది చాలా బాగుంది. ఇది ఇట్లా చూపిస్తాను నేను మీకు. ఇలా ఈ కలర్ ఇలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా నేను నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు నా పెళ్ళి అప్పుడు ఎక్కువ టైం లేదండి, సో ఫాస్ట్గా అన్నీ ఈ విధంగానే చేయించేసుకున్నాను. ఇది కోటా పట్టు 4000 రూపీస్ పడింది. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది నా ఫస్ట్ మ్యారేజ్ డేకి వ్రతం చేసుకున్నాం మేము. సో మా మమ్మీ వాళ్ళు పెట్టారు అప్పుడు నా ఫస్ట్ మ్యారేజ్ డేకి. ఉప్పాడ 4500 పడింది. చూడండి ఈ చిన్న ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చారు. సో ఇంకా దీనికి నేను బ్లౌజ్ ఏమీ కుట్టించలేదు, అప్పుడు కూడా నేను హడావిడిలో తీసుకున్నాను అనేసి. అండ్ ఏ కలర్ అయినా వేసేసుకుంటాను, బ్లూ అయినా గ్రీన్ పింక్ ఏది ఉంటే అది. వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఇంట్లో, ఏదైనా వేసేసుకుంటాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఉప్పాడ ఫ్యాషన్ అయిపోయింది కదా, సూపర్గా ఉంటుంది ఈ శారీ కూడా. అవి కూడా చూపిస్తాను తప్పకుండా. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో చూడండి ప్లీజ్. ఎవరైతే చూస్తున్నారో కొత్తగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.